ఏ ఊరు మంది? ఎందుకురా నీకు? నాది ఈడే, నేను పార్క్లో వచ్చి పెద్ద సమస్య వచ్చి పడిందే. సరే, మన దగ్గర ఒక డీల్ ఉంది, చేస్తావా? ఇట్లే మాది ఒక బిజినెస్ ఉంది, చేస్తావా అని. పార్క్ వస్తాడు కదా జనాలు. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసి అమ్మేసుంటావు. ఏం చేసావు చెప్పు. వాళ్ళకి గంజాయి ఏదైనా సప్లై చేయాలా, వాళ్ళకి గంజాయి ఏదైనా సప్లై చేయాలా. చేస్తావా? నేను డబ్బులు ఇస్తాను నీకు. నువ్వు ఇస్తావు సరే, అది నాకు వాళ్ళు ఎవరు తాగుతారు ఏమైతే ఎవరిని అడుగుతా, నాకు వాళ్ళు నీకు చెప్పు. అడిగేదేం లే, ఇక్కడ సిగరెట్ తాగే వాళ్ళు ఉంటారు కదా, కనపడుతుంటారు, తాగుతుంటారు చాలా మంది. తాగుతారు నాకు ఇష్టం లేదు. చాలా మంది తాగుతారు గంజాయి. మనకు వస్తుంది సప్లై, అయిపోయింది నాకు కథం. తెచ్చిస్తాను. నీకు 50%, నాకు 50%. లేదా నువ్వు 60 తీసుకో, నాకు 40 తీసుకో. ఇదేంటైతే? అరే నీ అబ్బా, అరే నువ్వు నిప్పు, నీ అబ్బా జఫా. అరే చెప్పు, తెచ్చి చూస్తాము. ఎవరైనా ఎత్తుకుంటే అది మనకు అయినోళ్ళకి ఇయ్యాల. ఇట్లా నీకు అలవాటు ఉందా? లేదు, నాకు ఏ అలవాటు లే, అన్నం తప్ప. మంది డ్రగ్స్ కూడా వస్తుంది. ఇదేం కర్మరా దేవుడా. కాకపోతే డ్రగ్స్ కుప్పంలో ఎవరు? ఎట్లంటే డ్రగ్స్ అంటే ఇట్లా వేసుకో అంటే వస్తుంది. ఏడుస్తారు కానీ నాకు మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. కమలా సార్ చెప్పేసి నువ్వు నాకు ఆ అలవాటే లేదు. ఏది సత్యప్రమాణం. అన్నము ఆడవాళ్ళ విషయం అంతే కదా. తెలుసు కదా గంజాయి అంటే. గంజాయి అంటే ఇది బంగ్యాకు అది తెలుసు. అమ్ముతారు, నాకు అర్థమవుతుంది. అమ్ముతారో చెప్తారు కానీ నాకు తెలియదు అదంతా. ఇప్పుడు మనకి బెంగళూరు ఇంకా వస్తుంది సరుకు. వాళ్ళు 5 కేజీలు పంపిస్తారు ఒకసారి. 5 కేజీలు ఎవరికి తెలియకుండా ఎత్తుకొచ్చేది. మనోడు ఎత్తుకొస్తాడు ఇప్పుడు, మనకి ఇక్కడ సప్లై చేస్తాడు. ఎంత కేజీ అప్పుడు? అది కేజీ ఆడ ఎక్కువ పడుతుంది, 4,000 పడుతుంది. 5 కేజీలకు 20,000 ఇవ్వాలి మీరు. ఎట్లా నువ్వు చేస్తావు కదా. నేను ఈ పని చేయండి, ఈసారిస్తాను. ఎవరు ఎత్తుకుంటామంటే మళ్ళీ ఈడే ఉంటావా? అది దీని కాపకు అది ఇల్లే ఉంటుంది. సరే, నువ్వు వచ్చి కనపడతాను. సరే, మర్చిపోదు. నా పేరు గుర్తుందా? నా పేరే చెప్పలే, గుర్తుంది అంటున్నావు. ముఖం గుర్తుపెట్టుకో.